మీరు ఎప్పుడైనా పాలు తోడు పెట్టేటప్పుడు అరిటాకుని వేశారా? అరిటాకుని వేయడం వలన పెరుగు జున్నులా వస్తుంది, మంచి రుచి కూడా వస్తుంది. కొన్నిసార్లు మనం పాలు తోడు పెట్టేటప్పుడు పెరుగు నీళ్ళ రావడం, స్మెల్ అదొకలా రావడం ఉంటుంది కదా. అరిటాకు వేసి పెరుగు తోడు పెట్టారంటే మంచిగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. పాలు తోడు పెట్టడానికి ఒక మట్టి పాత్ర తీసుకోండి. మట్టి పాత్రలో పాలు తోడు పెడితే పెరుగు బాగుంటుంది, మంచి రుచిగా ఉంటుంది. మట్టి పాత్రలో పాలు పోసుకున్న తర్వాత పెరుగు కోసం, తోడు కోసం 1 టేబుల్ స్పూన్ పెరుగును కూడా వేసి బాగా చిలికి పెట్టుకున్న పాలపైన అరిటాకుని వేసి కాస్త లోపలికి అణిచి మూత పెట్టేసుకోవాలి. మనం పాలు తోడు పెట్టాం కదా, ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చింది అనేది. ఆకుని తీసి చూడండి, పెరుగు జున్నులానే కనిపిస్తుంది. వావ్, సూపర్గా వచ్చింది, గట్టిగా కూడా వచ్చింది కదా. తేడా కూడా మీకు చూపిస్తాను చూడండి. అరిటాకు వేసి పాలు తోడుపెట్టిన పెరుగు ఎలా వచ్చిందో, వేయకుండా తోడుపెట్టిన పెరుగు ఎలా వచ్చిందో అనేది. ఇది అరిటాకు వేయకుండా తోడుపెట్టిన పెరుగు చూడండి, పల్చగా ఉంది. ఇది అరిటాకు వేసి తోడుపెట్టిన పెరుగు చూడండి, ముక్కలా ఉంది. మరి మీరు కూడా ట్రై చేయండి.